నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. హైదరాబాద్లో ఐపీఎల్ సందడి నెలకొన్న వేళ టికెట్ల బ్లాక్ మార్కెట్ దందాను మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ ఆపరేషన్లో వెలుగు చూసిన అంశాలు క్రికెట్ అభిమానులను, క్రీడా వర్గాలను విస్మయానికి గురి చేస్తున్నాయి. ఉప్పల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లకు ఉన్న డిమాండ్ను ఆసరగా చేసుకుని కొంతమంది అక్రమ మార్గంలో టికెట్లను విక్రయిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ క్రమంలో మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి టికెట్లను బ్లాక్లో విక్రయిస్తున్న ముఠాను పట్టుకున్నారు. పోలీసుల విచారణలో ఈ దందా వెనుక ఉన్న నెట్వర్క్ చూసి అధికారులు సైతం ఆశ్చర్యపోయారు. సాధారణంగా క్రికెట్ అసోసియేషన్ నిబంధనల ప్రకారం వివిధ క్లబ్ సెక్రటరీలకు కాంప్లిమెంటరీ కోటా కింద టికెట్లు కేటాయిస్తారు. అయితే ఈ టికెట్లే ఇప్పుడు బ్లాక్ మార్కెట్కు ప్రధాన వనరుగా మారాయని పోలీసులు గుర్తించారు. ఒక్కో క్లబ్ సెక్రటరీకి సుమారు 17 టికెట్ల వరకు కేటాయించినట్లు విచారణలో తేలింది. అసలు ధర కంటే 2 నుంచి 3 రెట్లు ఎక్కువ ధరకు ఈ టికెట్లను క్రికెట్ అభిమానులకు అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. క్లబ్ ప్రతినిధుల నుంచి టికెట్లు సేకరించి వాటిని మధ్యవర్తుల ద్వారా స్టేడియం పరిసరాల్లో సోషల్ మీడియా వేదికగా విక్రయిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు ఈ దాడిలో 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున ఐపీఎల్ టికెట్లను, నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఐపీఎల్ టికెట్లను అనధికారికంగా బ్లాక్ మార్కెట్లో విక్రయించడం నేరమని పోలీసులు హెచ్చరించారు. కేవలం అధికారిక ప్లాట్ఫామ్స్ ద్వారా మాత్రమే టికెట్లు కొనుగోలు చేయాలని, మోసగాళ్ల బారిన పడవద్దని పోలీసులు సూచించారు. రాబోయే మ్యాచ్ల నేపథ్యంలో స్టేడియం పరిసరాల్లో ఆన్లైన్ గ్రూపులపై నిఘా తీవ్రం చేశామని పోలీసులు పేర్కొన్నారు. బ్లాక్ టికెట్ల దందాపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. ఈ ముఠా వెనుక ఇంకా ఎంతమంది క్లబ్ సెక్రటరీల హస్తం ఉందనే కోణంలో విచారణ చేపట్టారు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.